మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు నామంలో ఆత్మీయులకు హృదయపూర్వక వందనాలు. ఆత్మీయులారా, నేటి దైవ సందేశం మిమ్ములను బలపరుస్తుందని నేను నమ్ముతున్నాను. నేటి మన దైవ సందేశం, సంఘంలో ఎలాంటి విశ్వాసులు ఉండాలి. విశ్వాసులలో నానా రకాలైన విశ్వాసులు ఉంటారు. సంఘానికి వచ్చి స్థిరపడేవారు ఉంటారు, సంఘానికి వచ్చి వెళ్ళిపోయేవారు ఉంటారు, సంఘానికి వచ్చి ప్రార్థనలో సంఘంలో ఉజ్జీవాన్ని చూచేవారు ఉంటారు, సంఘానికి వచ్చి సంఘ బాధ్యతలను భుజాల మీద వేసుకునేవారు ఉంటారు. అయితే నేటి దినాలలో చాలామంది విశ్వాసులలో సంఘం మీద ఆసక్తి తక్కువైపోయి సంఘానికి సరిగా రాలేక సంఘం యొక్క ఆత్మీయ స్థితిని, ఆత్మీయ ఆశీర్వాదాలను సంఘంలో పొందలేక విశ్వాసులు బలహీనమైపోతున్నారు. అయితే చాలామంది శ్రమ కలిగినప్పుడు సంఘానికి వచ్చేవారు, కష్టం వచ్చినప్పుడు సంఘానికి వచ్చేవారు, ఆత్మీయంగా దీవించబడే వరకు సంఘానికి వచ్చి దీవెన పొందుకున్న తర్వాత సంఘాలను మర్చిపోయే దౌర్భాగ్యపు జీవితాలు ఎన్నో ఉన్నాయి. చాలా బాధాకరమైన విషయం. అయితే ఆత్మీయులారా, సంఘము అంటే ఏమిటి? ఆయన శరీరము. ఆ శరీరములో నీవు ఒక భాగమై ఉన్నావని మర్చిపోయి జీవిస్తున్నావేమో. ప్రభు ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. అయితే సంఘములోకి వెళ్ళిన విశ్వాసులకు ఈ 7 లక్షణాలు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఏమిటయ్యా ఈ 7 లక్షణాలు? ఒక సంఘంలో విశ్వాసికి ఎలాంటి లక్షణాలు ఉండాలి అంటే, మొదటి మాటగా 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 13వ వచనంలో, మీరు విశ్వాసమందు స్థిరులై ఉండుడి. గొప్ప మాట. సంఘంలో ఉన్న విశ్వాసకు ఉండవలసిన మొదటి ఆత్మీయ మెట్టు ఏమిటంటే విశ్వాసములో స్థిరపడుట. ప్రైజ్ ది లార్డ్. ఇంకా అస్థిరమైన జీవితమే జీవిస్తున్నావేమో, స్థిరమైన భక్తి చేయి. నీవు సంఘంలో స్థిరపడిన బిడ్డగా నీవే కాదు, నీ కుటుంబాన్ని స్థిరపరచాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అయితే స్థిరమైన విశ్వాసం నీలో లేకపోతే చంచలమైన బ్రతుకుతో అటు ఇటు తిరుగుతూ ఉంటావు. అలా తిరగడము మంచిది కాదు. నీలో స్థిరత్వం లేకపోతే చాలా కష్టం. నీవు ఒక స్థిరమైన విశ్వాసిగా, ఒక బలమైన విశ్వాసిగా, ఒక ఆత్మీయ విశ్వాసిగా, ఒక మాదిరికరమైన విశ్వాసిగా, ఒక ప్రార్థన యోధురాలు వలె ఒక బలమైన ప్రార్థించే విశ్వాసిగా, దాతృత్వం కలిగిన విశ్వాసిగా, సంఘము యొక్క క్షేమమును చూస్తూ ఆనందించే విశ్వాసిగా నీవు ఉండాలి. సంఘములో ఎలాంటి వారు ఉండాలయ్యా అంటే విశ్వాసములో స్థిరపడిన వారు. స్థిరపడుట అనేది చాలా ప్రాముఖ్యం. కొందరు స్థిరంగా ఉండరు. గడికొక చిత్తం గాడిద స్వభావం అని గంటకు ఒక తీరుగా ఉంటారు. వారు సంఘములోని విశ్వాసులలో స్థిరత్వం లేకపోతే శక్తిహీనులుగా, బలహీనులుగా జీవిస్తారు. ఈరోజు సంఘంలో ఎలాంటి విశ్వాసులు ఉండాలి అంటే విశ్వాసమునందు స్థిరపడిన వారై ఉండాలి. అది మొదటి ఆత్మీయత. రెండవది ఆత్మీయులారా, యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 వచనాల్లో, మీరు ఒకరితో ఒకరు ప్రేమించుకొనుడి, ఒకరిని ఒకరు ప్రేమించుకొనుడి. రెండోది, సంఘములో ఎలాంటి విశ్వాసులు ఉండాలంటే ప్రేమతో నడిచే విశ్వాసులు, ప్రేమతో జీవించే విశ్వాసులు ఉండాలి. రెండవ మెట్టు ప్రేమతో జీవించాలి. సంఘంలో ప్రేమకు వ్యతిరేక పదము ఈర్ష, కక్ష. అయితే సంఘంలో ఉన్న నీవు ఒకరి ఎడల ప్రేమను చూపే విశ్వాసిగా, ఎప్పుడైతే నీలో నుండి ప్రేమ బయటికి వస్తుందో ఆ సంఘంలో సమాధానం ఉంటుంది, సంఘములో నెమ్మది ఉంటుంది, సంఘములో సంతోషం ఉంటుంది.
నా ప్రియమైన ఆత్మీయులారా, సంఘంలో విశ్వాసి ఎలాగుండాలి అంటే, మొదటి మాటగా విశ్వాసమందు స్థిరులై ఉండాలి. రెండవదిగా ప్రేమ కలిగి జీవించాలి. సంఘము ప్రేమలో అభివృద్ధి చెందాలి. సంఘము ఒకరిని ప్రేమించుకోవాలి. ఏ విధముగానైతే ప్రేమ పంచుతావో అలాంటి ప్రేమే సంఘంలో నీకు దొరుకుతుంది. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సంఘంలో చాలా ప్రాముఖ్యమైనది ప్రేమ. ఈ ప్రధానమైనది ప్రేమ. ప్రేమ ఉన్న కాడ క్షమాపణ ఉంటుంది. ప్రేమ ఉన్న కాడ త్యాగం ఉంటుంది. ప్రేమ ఉన్న కాడ ఓర్పు ఉంటుంది. ప్రేమ ఉన్న కాడ సహనం ఉంటుంది. ప్రేమ ఉన్న కాడ దీర్ఘశాంతం ఉంటుంది. ప్రేమ ఉన్న కాడ మత్సరము ఉండదు. ప్రేమ ఉన్న కాడ అన్నిటినీ తాలుతూ ఓరుస్తూ నమ్ముతూ సహిస్తూ సాగిపోతుంది. అలాంటి ప్రేమ నీ అణువణువున నిండాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సంఘంలో ఎలాంటి విశ్వాసులు ఉండాలి? విశ్వాసమందు స్థిరులైన వారు ఉండాలి. రెండవదిగా ప్రేమతో నడుచుకునేవారు, ప్రేమతో బ్రతికేవారు ఉండాలి. అప్పుడు సంఘం అభివృద్ధి చెందుతుంది. మూడవదిగా ఆత్మీయులారా, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాల్లో వినయము లేదా నమ్రత చాలా ప్రాముఖ్యమైనది విశ్వాసికి. వినయముతో, గౌరవముతో, ఓర్పుతో, శాంతితో, ఏక మనసుతో, ఏక భావంతో మనము ఉన్నప్పుడు ఏ కలహము రాదు. ఈ వినయము, నమ్రత ఎక్కడ ఉంటుందో అక్కడ విశ్వాసి అందరినీ క్షమిస్తాడు. సంఘంలో ఉన్న ఓ విశ్వాసి మూడవ మెట్టు వినయముతో, నమ్రతతో నీవు జీవించినట్లయితే తప్పకుండా సంఘం అభివృద్ధి చెందుతుంది. అయితే ఈరోజు నమ్రత అంటే విధేయత. చాలా మందిలో విధేయత, వినయము ఉండదు. ఈ వినయము, విధేయత నీలో ఉంటే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నీ కుటుంబం దీవించబడుతుందని ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఈ రోజు నుండైనా ఈ తగ్గింపు, ఈ వినయము, ఈ నమ్రత, సాత్వికము, దయాళుత్వమును నువ్వు ధరించుకొని సంఘములో ఒక బలమైన మాదిరికరమైన విశ్వాసిగా జీవించు. సంఘానికి వెళుతున్న నీవు సంఘంలో సమస్యను తీసుకొని రాకు. సంఘములో ఒక ప్రార్థన యోధుని వలె, ప్రార్థన యోధురాలు వలె నువ్వు జీవించాలని పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. ఇది మూడవ విషయం. సంఘము అభివృద్ధి చెందాలంటే విశ్వాసికి ఉండవలసిన 4వ లక్షణము గలతీ పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రేమ చేత ఒకరిని ఒకరు సేవించుడి. సేవ చేసే మనసు ఉండాలి. సంఘానికి వెళ్ళిన నీవు సేవ చేయాలన్న ఆ దృక్పథం, ఆ మనసు నీలో ఉంటే సంఘము అభివృద్ధి చెందుతుంది. ఎలాంటి సేవను చేయాలన్న ప్రేరేపణ నీకు కలిగితే అలాంటి సేవను చేయడం నేర్చుకోవాలి. సంఘానికి వెళ్ళి ఫ్యాన్ కింద కూర్చోవడం లేదా ఏసీ కింద కూర్చోవడం, ముందు వరుసలో కూర్చోవడం అది ఒక పిచ్చి. ఆత్మీయులారా, సంఘానికి వెళ్ళినప్పుడు సేవా మనసు నీలో ఉండాలి, సేవా భావం నీలో ఉండాలి. నేను ఈ ఆదివారం ఏదో ఒక పని ఇక్కడ నేను చేయాలి అన్న మనసు నీకు రావాలి అని ప్రభు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. అయితే సంఘానికి వెళుతున్న నీవు ఏదో ఒక పరిచర్య చేసే సేవా దృక్పథం గల మనసును కలిగి ఉన్నప్పుడు సేవ అభివృద్ధి చెందుతుందని పరిశుద్ధాత్ముడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆత్మీయులారా, ఈ 4వ ఆత్మీయ లక్షణం సేవా మనస్సును కలిగి ఉండాలి. ఎవరైతే సేవ మనస్సును కలిగి ఉంటారో వారు సంఘంలో గొప్ప మాదిరి కలిగిన జీవితాన్ని జీవిస్తారు.
ఏ సేవా దృక్పథం, ఏ ఆత్మీయ నడిపింపు నీకుంటుందో అది సంఘంలో నీ ద్వారా జరగాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అయితే సంఘంలో నీ స్వార్థాన్ని విడిచిపెట్టాలి, సంఘంలో నేను అన్నది విడిచిపెట్టాలి, సంఘంలో నాలో మంచి నీతి ఉన్నదని చూపించడం అక్కడ విడిచిపెట్టాలి. అప్పుడు నీలో సేవాభావం కలుగుతుంది. సమూయేలు చిన్ననాడే సేవ చేసిన వ్యక్తిగా ఉన్నాడు. ఆ విధముగా నీవు నీ కుటుంబము దేవుని సంఘంలో సేవ బాధ్యతలను చేపట్టినప్పుడు సంఘము అభివృద్ధి చెందుతుంది. ఐదవదిగా ఆత్మీయులారా, సంఘంలో ఒక విశ్వాసకు ఉండవలసిన గొప్ప లక్షణం ఏమిటయ్యా అంటే, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు చూస్తే పరిశుద్ధత కలిగిన జీవితం ఉండాలి. విశ్వాసికి మొదటగా విశ్వాసంలో స్థిరపడాలి, రెండోది ప్రేమతో బ్రతకాలి, మూడోది వినయము నమ్రత కలిగి జీవించాలి, నాలుగోది సేవగల మనసు ఉండాలి, ఐదోది పరిశుద్ధత ఉండాలి. ఎప్పుడైతే నీలో పరిశుద్ధత ఉంటుందో సంఘంలో నీవు దీవించబడతావు. చాలామంది వాక్యాలు వింటారు కానీ అంతరంగంలో పాపమందు స్థిరపడి పాపముతో కాంప్రమైజ్ అయ్యి వారమంతా ఇష్టానుసారంగా జీవిస్తూ ఆదివారం వచ్చి వాక్యం వింటారు కానీ వాక్యానికి మనిషి లోబడడు. ఈరోజు ప్రభు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. నీలో ఇంకా ఏదైనా దేవుణ్ణి ఆయాసపరిచేది ఉంటే ఈరోజు నువ్వు తీసేసుకో అని ప్రభు చెప్తున్నాడు, తొలగించుకోమని ప్రభు చెప్తున్నాడు. ఐదోది పరిశుద్ధత కలిగిన జీవితం నీలో ఉండాలి. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. మిమ్మలను పిలిచిన వాడు పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని ప్రభు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మానసిక పరిశుద్ధత, అంతరంగ పరిశుద్ధత, భౌతిక పరిశుద్ధత, వీటిని నువ్వు కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తాడు, పరిశుద్ధాత్ముడు నిన్ను దీవిస్తాడు. అది ఐదో విషయం. ఆరోదిగా సహోదరి సహోదరుడా, సంఘములో నువ్వు ఒక మాదిరికరమైన విశ్వాసిగా, దీవనకరమైన విశ్వాసిగా ఉండాలి అంటే ఆరో విషయము కొలసి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో అందరినీ క్షమించాలి, అందరితో నువ్వు సహవాసం చేయాలి. చాలా కష్టం కదా. కొందరు సంఘానికి వెళ్ళి వాళ్ళకు నచ్చిన వాళ్ళతోనే ఉండడానికి ఇష్టపడతారు, అది తప్పు. అలాంటి జీవితం నీలో ఉంటే నీవు స్వనీతితో ఉన్నట్టు. అందరినీ మన్నించాలి, సంఘంలో అందరితో సహవాసం చేయాలి. మీరు ఒకరినొకడు సహించుకొనుడి, మీరు ఒకరినొకడు క్షమించుకొనుడి. సంఘములో సహనము క్షమాపణ గల హృదయము లేకపోతే సంఘములో ఆనందం ఉండదు, సంఘములో అభివృద్ధి ఉండదు. అయితే క్షమాపణ సహవాసం లేకపోతే సంఘాలు విడిపోతాయి. ఆరోదిగా నా ప్రియమైన ఆత్మీయులారా, సంఘంలో ఒక విశ్వాసి అందరినీ క్షమించాలి, అందరితో సహవాసం చేయాలి. అప్పుడు సంఘము నీ ద్వారా గొప్ప ఉజ్జీవంలోనికి వెళుతుందని పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. సంఘానికి వెళ్ళిన నీలో 4 లక్షణాలు ఉండాలి. ఒకటి, వాక్యానికి లోబడాలి. రెండోది, ప్రార్థన ఆత్మ కలిగి జీవించాలి. మూడోది, వాక్య ధ్యానంతో నువ్వు జీవించాలి. నాలుగోది, పరిశుద్ధాత్మ నడిపింపులో నువ్వు ఉన్నప్పుడు నీ ద్వారా సంఘము అభివృద్ధి చెందుతుంది. అయితే నీలో ఎందుకో ఆసక్తి తక్కువైపోయింది, ఆవేశం ఎక్కువైపోయింది. ఈ రోజైనా నీ ఆసక్తి చల్లారుతున్న నీ ఆసక్తిని ప్రభువా తిరిగి నాకు రెట్టింపు చేయని ప్రభువు నువ్వు అడగాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏడవదిగా సంఘములో విశ్వాసి ఎలా ఉండాలి అంటే ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనంలో మీ నాయకులకు లోబడుడి, వారు మీ ఆత్మల కొరకు జాగ్రత్త పడుతున్నారు, ప్రార్థిస్తున్నారు. సంఘములో శ్రమ కలిగినప్పుడు నాయకులను గౌరవించాలి, వారి మార్గాన్ని లేదా వారి బోధను అంగీకరించాలి. ఆత్మీయులారా, ఏడవదిగా ఉపదేశానికి లోబడాలి విశ్వాసి.
వాక్యం విడుదలవుతుందంటే ఈ వాక్యం నా కోసమే, నన్ను సరిచేసేది, నన్ను బలపరిచేది, నన్ను నడిపించేది, నన్ను గద్దించేది, నన్ను దీవించేది, నన్ను పురికొల్పేది, నన్ను ఓదార్చేది దేవుని వాక్యమే అని వాక్యానికి నీవు ఎప్పుడైతే లోబడతావో నీ మీదున్న కాడి విరిగిపోతుంది, నీ మీదున్న శాపం తొలగిపోతుంది, నీలో ఉన్న ప్రతి చీకటి తొలగిపోతుంది. హల్లెలూయా. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యానికి లోబడిన విశ్వాసిగా ఉండాలి. కానీ వాక్యం విడుదలవుతున్నప్పుడు వాక్యం నా కోసం కాదు, ఈ వాక్యము వేరే వారి కోసం అనడం కంటే ఈ వాక్యం నా కోసమే, నన్ను సరిచేస్తుంది అనే వాక్యానికి లోబడాలి. అప్పుడు దేవుడు తన ఆశీర్వాదాన్ని, తన కృపను నీకు అనుగ్రహిస్తాడు. అలా చెప్పుకుంటూ వెళ్తే సంఘంలో నీవు మంచి కార్యాలను చేసే బిడ్డగా ఉండాలి. సంఘంలో ఎప్పుడు నీ ద్వారా మంచే జరగాలి, కానీ ఎప్పుడు సంఘంలో నీ ద్వారా కీడు జరగద్దు. అయితే విశ్వాసులు మంచి కార్యములను చేయుటకు నిబంధన గలవారై మంచి మనసుతో ఉండాలి. తీతు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో మంచి కార్యాలను చేసే బిడ్డగా నీవు ఉండు. ఎందుకు అంటే సంఘంలో నిన్ను దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు, సంఘంలో దేవుడు నిన్ను స్థిరపరిచాడు. అయితే నీవు సంఘానికి వచ్చినప్పుడు ఈ లక్షణాలు నీలో కనబడుతున్నాయా? వాక్యానికి లోబడుతున్నావా? అందరితో సహవాసం చేస్తున్నావా? నువ్వు అందరినీ క్షమిస్తున్నావా? పరిశుద్ధ జీవితం జీవిస్తున్నావా? దేవుడు నిన్ను దర్శిస్తున్నప్పుడు నిన్ను నీవు సరి చేసుకో. విశ్వాసమందు స్థిరంగా ఉన్నావా? ప్రేమ కలిగి బ్రతుకుతున్నావా? ఇలాంటివి నీ ద్వారా సంఘము అభివృద్ధి చెందాలి, సంఘం దీవించబడాలంటే ఈ 7 లక్షణాలు నీలో ఉంటే నీ సంఘము దీవించబడుతుంది, నీ ఇల్లు దీవించబడుతుంది, నీవు కూడా దీవించబడతావు. అయితే ఈ రోజున సంఘానికి వెళ్ళి సమస్యగా మారుతున్నావా? సంఘానికి వెళ్ళి సంతోషంగా జీవిస్తున్నావా? సంఘంలో నీ బాధ్యతను నిర్వర్తిస్తున్నావా? సంఘంలో నీవు చేయవలసిన పనిని చేస్తున్నావా? ఒక్కసారి ఆలోచన చేయి. ఆదివారం వచ్చిందంటే సంఘానికి నువ్వు ముందు వెళ్ళి సంఘంలో ఏదో ఒక పని చేయడం, సేవా దృక్పథం కలిగి జీవించడం నువ్వు నేర్చుకోవాలి. సమయానికి వెళ్ళడం నేర్చుకోవాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించడం నేర్చుకోవాలి. సేవకునికి సహకరించే విధానంగా బ్రతకాలి. సేవకునితో నీవు కలిసి నడవడానికి ఇష్టపడాలి. ఈ విధంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. ఒకవేళ నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, పూర్వమున్న ఆత్మీయ ఉజ్జీవము, ఆసక్తి, ప్రార్థన చల్లారిపోతే తిరిగి మరలా ప్రభువా నేను ఒక మాదిరికరమైన విశ్వాసిగా, ఆత్మ కలిగిన విశ్వాసిగా, నీ కోసం జీవించే విశ్వాసిగా నన్ను బలపరచు ప్రభువా. ఎండిపోయిన విశ్వాసిగా, ఆత్మను కోల్పోయిన విశ్వాసిగా జీవిస్తున్నాను ప్రభువా. ప్రార్థన ఆగిపోయింది, భక్తి చల్లారిపోయింది, విశ్వాసం అడుగంటిపోయింది, పరిశుద్ధత లేనే లేదు, ఆత్మీయంగా నేను చాలా వెనుకబడ్డాను ప్రభువా. ఈ రోజు నుండి నన్ను నూతన పరుచని నిన్ను నీవు దేవునికి సమర్పించుకుంటే ప్రభు నిన్ను దీవిస్తాడు, ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. మరలా నీకు మొదటి స్థితినిస్తాడు, మొదటి అనుభవాన్ని ఇస్తాడు, మొదటి ప్రేమనిస్తాడు, మొదటి ఆత్మీయతనిస్తాడు. దేవుడి మాటలను దీవించునుగాక. చల్లారిపోయిన నీ ఆత్మీయ విశ్వాసం మండాలి అని, నువ్వు మండుతూ అనేకులను మండించాలని, ప్రారంభంలో నీకున్న విశ్వాసం, వైరాగ్యం దేవుడు మరలా నీకు అనుగ్రహించాలని మనసారా కోరుతున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. పరిశుద్ధుడా ఈ వాక్యాన్ని నీరుకటి ఫలింపజేసి నీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాక్యం నీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి. వాక్యం విన్నాక చక్కటి కామెంట్ పెట్టండి. మెడగది యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.